అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. చైత్ర వసంత నవరాత్రులలో అమ్మవారికి 5వ రోజు ఏ విధంగా పూజించాలి, నవదుర్గలలో అమ్మవారి రూపమేమిటి, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఈ లలితా నవరాత్రులలో లలితమ్మకు ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీర ధరించి అమ్మవారికి పూజ చేసుకోవాలి, అమ్మవారి నుండి మనము ఏం నేర్చుకోవాలి అనే తదితర విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ రోజు అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజిస్తాము, పంచమి తిథి కనుక. అలాగే నవదుర్గలలో అమ్మవారిని స్కందమాతాదేవిగా పూజిస్తాము, లేదంటే లలితా పరమేశ్వరి రూపంలో ఆరాధన చేసుకోవచ్చు. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి. పంచమి తిథి రోజు అమ్మవారు స్కందమాత రూపంలో మనకు దర్శనమవుతుంది. 5వ రోజులో నవదుర్గలలో అమ్మ స్కందమాత రూపంలో ఉంటుంది. స్కందమాత ఎవరండి అంటే కుమారస్వామి తల్లి రూపంలో అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈరోజు అమ్మ చక్కగా కుమారస్వామిని లాలించి బుజ్జగించి ఓ తల్లి తన బిడ్డను ఎలా పెంచాలో మనకు నేర్పిస్తుంది. వివాహం కానివారు కానీ, పిల్లలు ఆలస్యంగా అవుతున్నారు అనేవాళ్ళు కానీ స్కందుడిని అనగా కుమారస్వామిని పూజిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని మన నమ్మకం. ఇక స్కందమాతాదేవి మన కుటుంబం ఎలా ఉండాలి, ఎంత కలిసిపోయి కుటుంబము సఖ్యతగా ఉండాలో తెలుపుతుంది. అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం ఆవు, కుమారస్వామి వాహనం నెమలి, బుజ్జగణపతి వాహనం ఎలుక. ఇలా రకరకాల జంతువులు ఒకటంటే ఒకటి పడవు, అయినా అన్ని జీవులు ఒకే ఇంటిలో ఒకే పరివారంలో కలిసిమెలిసి ఉంటాయి. ఇక కుటుంబాన్ని విషయంకొస్తే కుటుంబ సఖ్యత అంటే ఇలా ఉండాలి, పిల్లలకు వినయ విధేయతలు, విద్యాబుద్ధులు ఇలా నేర్పించాలి అని అమ్మ మనకు తెలియజేస్తుంది. ఇక మేము పూజ చేసుకోలేకపోతున్నాము అని బాధపడేవారు ఏమీ బాధపడనవసరం లేదు. అమ్మకు చక్కగా ఒక పుష్పము, 2 అగరవత్తులు, దీపము, గంధము, పసుపు, కుంకుమ, ఏవైనా నైవేద్యాలు చేయగలిగితే చేయండి, లేదంటే వడపప్పు పానకం పెట్టినా చాలు, అమ్మ ఎంతో ప్రీతి చెందుతుంది. ఇక 6వ రోజు అమ్మ అలంకరణ. అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుంది, అమ్మను ఏ రంగు చీరతో ధరించి పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు అమ్మకు సమర్పించాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.